తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనాకు హైదరాబాద్ హాట్స్పాట్గా మారిపోయింది. రోజురోజుకు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు. అన్ని జోన్లకు, ఏరియాలకు వైరస్ విస్తరించింది. రోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో 72% పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. జూన్ 21న తెలంగాణలో 730 పాజిటివ్ కేసులు నమోదు కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు నమోదయ్యాయి. జూన్ 22న రాష్ట్రంలో 872 పాజిటివ్ కేసులు నమోదు కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 713 కేసులు నమోదయ్యాయి. జూన్ 23న రాష్ట్రంలో కొత్తగా 879 కోవిడ్ కేసులు నమోదు కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు నమోదయ్యాయి. జూన్ 24న రాష్ట్రంలో 891 నమోదు కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 719 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఒక సికింద్రాబాద్లోనే 1235 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్లోని మినర్వా టవర్స్, సూర్య కాంప్లెక్స్, జనరల్ బజార్, పాన్ బజార్, సిటీ లైట్ ఏరియాల్లో అధిక కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వ్యాపారాలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అవసరమైతే స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తామని సికింద్రాబాద్లోని వ్యాపారస్తులు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు పెరుగుతుండడంతో ఇటు ప్రజలు, ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాన వ్యాపార కేంద్రాల దగ్గర పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. కొన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా వాటిని టైమింగ్స్ పెట్టుకొని మరీ నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక సికింద్రాబాద్లో ఉన్నటువంటి సూర్య టవర్స్, పాన్ బజార్, జనరల్ బజార్, స్వప్నలో కాంప్లెక్స్, తర్వాత సిటీ లైట్స్ ఇలాంటి ప్రధాన వ్యాపార కేంద్రాలన్నీ కూడా ఒక స్వచ్ఛందంగా వాళ్ళు మూసివేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇటు బంగారా దుకాణాలు, వస్త్ర దుకాణాలన్నింటినీ కూడా నడపాలి. తర్వాత వాటిని క్లోజ్ చేయాలనేటువంటి నిర్ణయానికి ఇక్కడ వ్యాపార సంస్థలు అయితే ఒక అంగీకారానికి వచ్చారు. తర్వాత ఎక్కువ ప్రధానమైనటువంటి కేసుల సంఖ్య ఎక్కడ ఉందో ఆ ప్రాంతాన్ని గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఏరియాకు ఎవరు వెళ్లకుండా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం పాన్ బజార్లో ఉన్నాం. పాన్ బజార్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇటువైపు పూర్తి స్థాయిలో ఏ కాలనీస్లో ఎక్కువగా ఉంటున్నాయో ఆ ప్రధాన ప్రాంతాలన్నిటి దగ్గర కూడా బ్యారికేడ్స్ నిర్మించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు నమోదవుతున్నటువంటి కేసుల వివరాలు సికింద్రాబాద్ జోన్ వైజ్గా మనం చూద్దాము. దీంట్లో ముషిరాబాద్ 175, అంబర్పేట 335, సికింద్రాబాద్ 304, మల్కాజ్గిరి 165, బేగంపేట 256 ఇలా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ అధికారులు శానిటైజర్ చేసి మొత్తం బ్యారికేడ్స్ని ఏర్పాటు చేశారు. వీటి పక్కనే నిర్వహిస్తున్నటువంటి వ్యాపార కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటైజర్ పాటించాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ని ఏర్పాటు చేసుకుంటేనే వాళ్ళంతా కూడా వ్యాపారాలు నిర్వహించాలని చెప్తున్నారు. ఈ బ్యారికేడ్స్ని ఎప్పుడు వేశారు? మొన్న మధ్యాహ్నం 3 గంటలకు వేశారు. 3 గంటల నుంచి మొత్తం టైట్ ఉంది. ఇక్కడ చాలా మాట ఎక్కడ రన్నింగ్ ఏరియా ఇది. ఎప్పుడైతే బ్యారికేడ్స్ వేశారో అప్పటి నుంచి పబ్లిక్ కూడా రావడం పోవడం ఆగిపోయింది. మీరు ఏ టైం వరకు నడుపుతున్నారు షాప్స్? మేము మార్నింగ్ 10 to 3 o'clock వరకు ఉంటామండి. మేము ఇక 3 o'clock నుంచి మొత్తం సుమసం అయిపోతుంది ఏరియా మొత్తం ఇక్కడ. సో పాన్ బజార్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి ఏరియాలో పూర్తి స్థాయిలో బ్యారికేడ్స్, అక్కడ జనాలు ఎవరు వెళ్లకుండా ఏర్పాటు చేశారు. దానికి పక్కనే ఉన్నటువంటి వస్త్ర దుకాణాలు కావచ్చు, లేదంటే మిగతా గోల్డ్ షాప్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వాటి టైమింగ్స్ని ఏ విధంగా పాటిస్తున్నారు అన్న విషయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ ఖచ్చితంగా పాటించాలి. కానీ అయినా గ్రేటర్ పరిధిలో పూర్తి స్థాయిలో వ్యాపార కేంద్రాలకు లాక్డౌన్ సడలింపుల తర్వాత 24 గంటలు అంటే దాదాపు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా నిర్వహిస్తున్నారు, మరి పక్కనే పూర్తి స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది కదా, మీరు ఎలా నిర్వహిస్తున్నారు? అయితే ఆల్రెడీ ఇప్పుడు బంద్ చేసే ప్రోగ్రాంలో ఉన్నామండి. యాక్చువల్ అయితే మేము నిన్న మాకు అసిస్టెంట్ ఉంది ఇక్కడ. అసిస్టెంట్ వాళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock అని చేస్తున్నారు. అయితే 5 o'clock కూడా ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నాం కదా, ఈ దగ్గరలో ఉన్నందుకు మేము ఎందుకన్నా ముందుగా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఏదైనా శానిటైజర్ కూడా ఏదైనా కొడితే బాగుంటుంది చుట్టుపక్కల. అది కొట్టలే. మ్యాక్సిమం అయితే లాక్డౌన్ లాగా చేసేసారు. అవతల కూడా గల్లీలో చాలా వచ్చినాయంట కేసెస్ ఏమొచ్చినాయని కరెక్ట్ పొజిషన్ తెలియదు. ప్రస్తుతానికైతే మేము శానిటైజర్ కంపల్సరీ పెట్టుకున్నాం. ప్రతి వచ్చిన వాళ్ళకి కూడా
శానిటైజర్ కొడుతున్నాం, చేస్తున్నాం. కానీ వచ్చే వాళ్ళు కూడా లేరు, భయపడరు. ఎవ్వరు కూడా పబ్లిక్ రావట్లేదు. మ్యాక్సిమం ఎవ్వరు కూడా రావడానికి చాలా సిద్ధంగా లేరు. జిహెచ్ఎంసీ అధికారులు ఏమైనా చెప్పారా మీరు క్లోజ్ చేయమని చెప్పి? మీరే సొంతంగా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటున్నారు? ఏం చేయలేదు, మేము సొంతంగా మేమే చేస్తున్నాం. జిహెచ్ఎం అధికారులు ఎవరు కూడా చేయలేదు. మా అభిప్రాయంతో మేమే కానీ కట్టుకొని అందరు కలుసుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవాళ ఒక రోజు ఉన్నది, కానీ 2-3 రోజుల తర్వాత మొత్తానికి బంద్ చేసే ప్లానింగ్లో ఉన్నాం మేము. సో ఇది మనం చూస్తున్నాం వీళ్ళ కాలనీస్ చుట్టుప్రక్కల మనం మాట్లాడుతున్నటువంటి ఏదైతే పాన్ బజార్ ఉందో, పాన్ బజార్ షాప్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల కాలనీస్ అన్నిటి కూడా ఈ విధంగా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేశారు. ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా బయటికి రాకుండా పూర్తి స్థాయిలో చర్యలను చేపట్టారు. జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు కావచ్చు, లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పాజిటివ్ కేసుల తీవ్రతను బట్టి కూడా వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపారాలు నిర్వహించాలి, తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలని. అవసరమైతే ఆ టైమింగ్ని ఇంకా తగ్గించడం కానీ, లేదంటే పూర్తి స్థాయిలో వ్యాపార కేంద్రాలను మూసివేసి కొద్ది రోజుల పాటు వెయిట్ చేసేటువంటి ప్రయత్నం ఆలోచనలో పడి ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మనోరంజన్తో నవీన్ అంబుజు, 10 టీవీ, సికింద్రాబాద్ నుండి. కూకట్పల్లి జోన్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక్కడున్న 5 సర్కిళ్లలో దాదాపు 300కు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటివరకు కూకట్పల్లి జోన్ పరిధిలో కరోనాతో 7 మృతి చెందారు. భారీగా కేసులు నమోదు కావడంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అధికారులు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తున్నారు. కూకట్పల్లిలో కరోనా ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. అయితే ప్రస్తుతం మనము కూకట్పల్లి జోన్లో ఉన్నాము. మొత్తం హైదరాబాద్లో 6 జోన్స్ ఉండగా అందులో 30 సర్కిల్స్ ఉన్నాయి. 30 సర్కిల్స్లో మనం ప్రస్తుతం కూకట్పల్లి జోన్లో ఉన్నాము. కూకట్పల్లి జోన్లో మొత్తం 5 సర్కిల్స్ ఉన్నాయి. అందులో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజుల రామారం, మూసాపేట్ ఈ 5 జోన్స్లో సర్కిల్స్లో కూడా మనకి పాజిటివ్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కూకట్పల్లిలో ఏకంగా 40 పాజిటివ్ కేసెస్ ఉండగా కుత్బుల్లాపూర్లో ఒక 50 పాజిటివ్ కేసెస్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అల్వాల్లో 71 కేసు, గాజుల రామారంలో 55 కేసులు, అట్లాగే మూసాపేట్కి సంబంధించి కూడా 66 కేసులు నమోదైనట్టుగా కూడా మనకి అధికారికంగా లెక్కలు తెలుస్తున్నాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకు కూకట్పల్లి జోన్కి సంబంధించి దాదాపుగా 250 నుంచి 300 పాజిటివ్ కేసెస్ నమోదైనట్టుగా మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా ఈ 6 జోన్స్లో కూడా మనకి ఎక్కువగా పాజిటివ్ కేసెస్ నమోదవుతున్న పరిస్థితి అయితే జిహెచ్ఎంసీ పరిధిలో మనకి పాజిటివ్ కేసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే ఇటు జోనల్ అధికారులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రజలని అవగాహన పెంచే విధంగా, కరోనా విషయంలో అవగాహన పెంచే విధంగా తీసుకోవాల్సిన అన్ని కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు ఈ కేసెస్కి సంబంధించి, టెస్టింగ్కి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 50,000 టెస్టింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నామనేసి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే 2 రోజులు కొంత గ్యాప్, ఈ టెస్టింగ్ సెంటర్స్లో కొంత గ్యాప్ అనేది 2 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతుండటంతో పబ్లిక్లో కూడా ఆ భయాందోళన మరింత పెరుగుతుంది. అయితే దీనికి ముఖ్యంగా సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకుంటే కరోనా వైరస్ అనేది మనల్ని సోకదు. పరిశుభ్రత అనేది, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా అవసరమని ఇప్పటికే డాక్టర్లు, ఇతర అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకోవడము, శానిటైజర్ యూజ్ చేయడము, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ కరోనా వైరస్ నుంచి కొంత మనం ప్రమాద అంచుల నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకి పెరుగుతున్న కేసెస్కి కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా కట్టుదిట్టమైన చర్యలతో దీన్ని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు అనేసి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనంజయ్తో రాధిక, 10 టీవీ, హైదరాబాద్. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు శేరిలింగంపల్లిలో 152 కేసులు నమోదు కాగా, పటాన్చెరువు పరిధిలో 104, ఈసఫ్గూడ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయి. ఇక ఆర్సీపురంలో 72 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకి కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జోన్ పరిధిలో కరోనా నియంత్రణకు ముమ్మరి చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్లో కరోనాపై మరింత సమాచారం కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో 6 జోన్లో కూడా ఒక జోన్లో కూడా తక్కువ కాకుండా రోజుకి 100కు పైగా ప్రస్తుతం అయితే కేసులు నమోదవుతున్నాయి. ఇక శేర్లింగం విషయానికి వస్తే శేర్లింగంపల్లి ఇటీవల కాలంతో పోల్చుకుంటే పూర్తి స్థాయిలో శేర్లింగంపల్లిలో 152 కేసులు నమోదయ్యాయి. పటాన్చెరులో 104, యూసఫ్గూడలో 70, అదేవిధంగా ఆర్సీపురంలో 72 కేసుల నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ICMR గైడ్లైన్స్ ఆధారంగా చేసుకొని ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా 50,000 టెస్టులు నిర్వహించాలని
నిర్ణయించింది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే 25,000 పైగా ఆ టెస్టులకు సంబంధించి కూడా పూర్తి చేసినట్టుగా ప్రస్తుత సమాచారం ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి కరోనా పాజిటివ్ టెస్టులు చేసే సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా టెస్టులకు సంబంధించి కూడా కొంత విరామం ఇవ్వాలని ఆలోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల పాటు, ఎందుకంటే ఇప్పుడు అదే గత 4-5 రోజులుగా తీసుకున్న ఏవైతే టెస్ట్ శాంపిల్స్ ఉంటాయి, శాంపిల్స్ కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మనకి గవర్నమెంట్ సంబంధించిన ల్యాబులు ఉన్నాయి కాబట్టి వాటికి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొన్ని రోజుల పాటు టెస్టులను 50,000 టెస్టులకు సంబంధించి కూడా కొన్ని రోజుల పాటు నిలిపేయాలని కూడా ప్రస్తుతం అయితే నిర్ణయించినట్టుగా సమాచారం. ఏది ఏమైనా కావచ్చు, ఇప్పటికే సడలింపులో కరోనా లాక్డౌన్ సడలింపులో భాగంగా చాలా సెక్టార్స్ ఇటు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా పూర్తిగా ఓపెన్ అయిన నేపథ్యంలో కూడా కరోనా పాజిటివ్ కేసు సంఖ్య సెకండరీ కౌంటర్ల కేసు సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. వీటికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కరోనా పాజిటివ్ కేసులకి సంబంధించి ఐసోలేషన్ కావచ్చు, లేకపోతే ఇతర అత్యవసర చికిత్సలు అందించేందుకు గాంధీతో పాటు టిమ్స్ హాస్పిటల్ కూడా ప్రస్తుతం అయితే సిద్ధం చేయబోతున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పుడు సీజన్ వ్యాధులకు సంబంధించి అంటే సాధారణంగానే వర్షాకాలం సీజన్లో జలుబు, దగ్గు, అదేవిధంగా తలనొప్పి, జ్వరంతో బాధపడే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి ఒకవైపు ఉధృతి పెరిగిపోవడం నేపథ్యంలో మరోవైపు ఈ లక్షణాలతో కూడా ప్రతి ఒక్క నగరవాసి కూడా తమకి కరోనా లక్షణాలు ఉన్న ఆందోళన నేపథ్యంలో కూడా టెస్టులు చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖలు అధికారులు కూడా వైద్యులు పూర్తిగా చెప్తున్నారు, కరోనా లక్షణాలు ఉంటే అంటే పొడి దగ్గు రావడము, జ్వరం ఉండడం, అదేవిధంగా ఇతర లక్షణాలు ఉన్న నేపథ్యంలో కరోనాకు సంబంధించి ఏవైతే సింటమ్స్ ఉంటే మాత్రమే కూడా ప్రస్తుతం అయితే టెస్టులు చేయించుకోవాలి. దీనికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా పూర్తిగా హోమ్ క్వారంటైన్ సంబంధించిన చికిత్సను అందిస్తున్నాయి. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా భయపడకుండా కరోనా మహమ్మారిని తరగొట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో డెత్ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రస్తుతం అయితే ఇటు తెలంగాణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రేట్ తక్కువగా ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెరవకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని మరికొద్ది రోజుల్లో కూడా పారదోలే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులు గతంతో పోల్చుకుంటే మరికొంత అలర్ట్గా ఉండాలని కూడా ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్బీనగర్ జోన్ పరిధిలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కాప్రా, ఉప్పల్, హైత్నగర్, సరూర్ నగర్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయంపై కరోనా పంజా విసిరింది. ఆఫీసులో పనిచేసే 4 ఉద్యోగులకు కరోనా సోకడంతో కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. ఎల్బీనగర్లో కరోనా ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. జోనల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్న ఎల్బీనగర్ జోన్లో కూడా అత్యధిక కేసులు నమోదు అవుతుండడం కూడా అధికారులను కలవరానికి గురి చేస్తూ ఉంది. ఈ ఎల్బీనగర్ జోన్లో జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేసినటువంటి ఈ జోన్లో ప్రధానంగా కాప్రా, ఉప్పల్, అదేవిధంగా ఎల్బీనగర్, హయత్ నగర్ లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా అనేకమైనటువంటి కేసులు కూడా నమోదు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ మున్సిపల్ కార్యాలయంలో గత 4 రోజుల క్రితం 4 అధికారులకి కరోనా సోకిందని చెప్పేసి ఆ కార్యాలయం మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. విధులను బహిష్కరించి అధికారులంతా కూడా ఈ కార్యాలయాన్ని శానిటైజర్ చేసి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఇదే పద్ధతిలో అనేకమైన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే తరహాలో కంటైన్మెంట్లుగా ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర కార్యాలయం బీఆర్కే భవన్తో పాటు జిహెచ్ఎంసీ లాంటి కార్యాలయాలు కూడా సిబ్బందికి అత్యధిక కరోనా వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. అయితే ఇప్పటి వరకు గత వారం రోజులుగా అధికంగా పెరుగుతున్నటువంటి కరోనా కేసుల నేపథ్యంలో ఎల్బీనగర్ జోన్కు సంబంధించిన దాంట్లో ఉప్పల్లో దాదాపు 35 నుంచి 50 కేసులు, అదేవిధంగా కాప్రాలో 70 పైన, అదేవిధంగా హయత్ నగర్లో 45, ఎల్బీనగర్లో 102, సరూర్ నగర్లో 140 కేసులు ఇప్పటి వరకు నమోదైనట్టుగా అధికారిక వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు. ఇది కాకుండానే ఇంకా కేసులు కూడా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 400 కేసులు ఎల్బీనగర్ జోన్ పరిధిలోనే ఇప్పటి వరకు వచ్చినట్టుగా నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. టెస్టులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కేసుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాంటాక్ట్ కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరోవైపు ఈ కేసుల సంఖ్యకు సంబంధించి కూడా ఎక్కడికక్కడికి చికిత్స అందించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసు ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ పెట్టి ట్రీట్మెంట్ చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన
సిబ్బంది, అదేవిధంగా పోలీసు, మిగతా ఆశా వర్కర్స్, అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా ఒక టీములుగా ఏర్పాటు చేసి ఎక్కడైతే కేసులు ఉన్నాయో, ఎక్కడైతే పేషెంట్స్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇతర పేషెంట్స్తో ఉండకుండా కంటైన్మెంట్లు, ఐసోలేషన్ ఏర్పాటు కూడా చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో మొత్తంగా గత 4 రోజులుగా హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే అందులో రంగారెడ్డి, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో అత్యధిక కేసులు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా రంగారెడ్డి, ఎల్బీ నగర్, ఈ కాప్రా, ఉప్పల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికీ 400 పైన ఈ కేసుల యొక్క సంఖ్య దాటింది. ఇంకా కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కూడా మారుతున్న నేపథ్యంలో కాంటాక్ట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ప్రైమరీ కేసులు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, శానిటైజర్స్, మాస్కులు వాడాలి అనేటువంటి అంశాలు సూచిస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారు వ్యక్తిగతమైన పరిశుభ్రతను పాటించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇటువంటి కరోనా పాజిటివ్ కేసుల నుంచి ఇతర కాంటాక్ట్ కేసులు, అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్ కేసులు పెరగకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలను కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్ మున్సిపల్ నుంచి కెమెరామెన్ దయాకర్తో కలిసి రాజు, 10 న్యూస్, హైదరాబాద్. ఇక చార్మినార్ జోన్లో కరోనా పంజా విసురుతోంది. మొత్తం ఈ జోన్లో 1600కు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మలక్పేట్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, రాజేంద్ర నగర్, చార్మినార్ ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా విషయంలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే కేసులు భారీగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. చార్మినార్ జోన్లో మరింత సమాచారం తెలుసుకుందాం. సునీల్ అందిస్తారు. పరిసర ప్రాంతంలో దాదాపు 1600 కేసులు, పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చార్మినార్ పరిసర ప్రాంతంలో 315 కేసులు, మరోవైపు మలక్పేటలో 402 కేసులు, సంతోష్ నగర్ పరిధిలో 203 కేసులు, చంద్రాయణగుట్టలో 271 కేసు, మరోవైపు ఫలక్నామా పరిధిలో 305 కేసులు, రాజేంద్రనగర్ పరిధిలో దాదాపు 105 కేసులు, మొత్తం 1600 కేసులు ఈ యొక్క చార్మినార్ నియోజకవర్గ పరిధిలో నమోదు కావడంతో అటు అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం సృష్టించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, సోషల్ డిస్టెన్స్ ని, మరోవైపు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని పదే చెప్పినప్పటికీ కూడా ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకి రావడం, షాపులు లాక్డౌన్ సడలింపు తర్వాత పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి షాప్స్, అదేవిధంగా చిన్న దుకాణాలు అన్నీ కూడా ఓపెన్ కావడంతో ప్రజలందరూ కూడా బయటికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య కూడా గణనీయంగా రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలి, మాస్కులు ధరించాలని మాత్రం ఇప్పటికే ప్రభుత్వం సూచించినప్పుడు కూడా ప్రజలు కొంత అనవసరంగా బయటికి రావడం, అదేవిధంగా ఆ యొక్క కాలయాపన చేయడం, అంతే అధికారులు సూచించినటువంటి నియమ నిబంధనలు మొత్తం కూడా ఉల్లంఘించడం వల్లనే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక ఎక్కడైతే కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు, శానిటైజింగ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సంబంధించిన బృందాలు కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఇప్పటికైనా ప్రతి ఒక్కరు పాటించాలి, మాస్కులు, శానిటైజర్ ఖచ్చితంగా ఉపయోగించాలి, సోషల్ డిస్టెన్స్ని, భౌతిక దూరాన్ని ప్రతి ఒక్కరు పాటించి కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరు కూడా గట్టెక్కాలని మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం కోరుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. వీడియో స్టార్స్తో సునీల్, 10 టీవీ, చార్మినార్ నుంచి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జోన్ పరిధిలో 2000కు పైగా కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకి ఈ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా జోన్ పరిధిలోని కార్వాన్, మెహదీపట్నం, గోషామహల్ సర్కిల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఖైరతాబాద్ జోన్లో కరోనా పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి జోన్లలో అత్యధికంగా కేసులు ఖైరతాబాద్ జోన్ పరిధిలో వస్తున్నాయి. ప్రధానంగా చార్మినార్, అదేవిధంగా సికింద్రాబాద్ జోన్తో పాటు ఖైరతాబాద్ జోన్లో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సర్కిళ్లలో ప్రధానంగా కార్వన్లో అత్యధికంగా కేసులు, జియాగూడ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక హాట్స్పాట్ సెంటర్గా ఉంది. అది దాని ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు కేసులు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో 2400కు పైగా కేసులు రావడం జరిగింది. ఇందులో సర్కిళ్ల వారీగా చూస్తే కార్వాన్ సర్కిల్ పరిధిలో 662 కేసులు రావడం జరిగింది. అదేవిధంగా ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్ సర్కిల్లో 351 కేసులు రావడం జరిగింది. దాంతోపాటు గోషామహల్ సర్కిల్లో 497, అంటే 500 వరకు ఇక్కడ కేసులు వచ్చాయి. అదేవిధంగా మేదీపట్నంలో కూడా 500 వరకు కేసులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక జూబ్లీహిల్స్కు సంబంధించి 369, అంటే 370 వరకు కేసులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి జోన్లలో అత్యధికంగా కేసులు కేవలం ఖైరతాబాద్ జోన్ పరిధిలో నమోదు కావడం జరిగింది. ఇక్కడ 2400 కేసులు నమోదు కాగా అత్యధికంగా కేసులు కార్వాన్ సర్కిల్ పరిధిలో రావడం జరిగింది. ఆ కార్వాన్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి
మంగళాటు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి జియాగూడ ప్రాంతాల్లో అయితే కేసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ చేసింది. అక్కడ శానిటైజ్ కార్యక్రమాలు కానీ అదేవిధంగా కంటైన్మెంట్లను చేయడం కానీ స్పెషల్ ఫోకస్ చేసి అక్కడ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి అమలు చేసింది. అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో ఇంకా కేసుల ఉధృతి కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ల ద్వారా కట్టడి చేసినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం కేసుల ఉధృతి అదేవిధంగా కొనసాగుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఎక్కువగా ఎవరికైతే అసిమ్టమాటిక్గా కేసులు ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఉంచి హౌస్ క్లస్టర్ ఏర్పాటు చేసి కేవలం హౌస్ వరకు మాత్రమే డోర్ లాక్ చేయడం లేదంటే గేట్ లాక్ చేసి వాళ్ళు బయటికి రాకుండా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 2 రోజులకు ఒకసారి అక్కడ డిస్ఇన్ఫెక్టివ్ స్ప్రేని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా జిహెచ్ఎంసీలో కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లాక్డౌన్ విస్తృతంగా అంటే లాక్డౌన్లో సడలింపులు ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో కేసుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్కు సంబంధించి ఒక ఉన్నతాధికారి అదేవిధంగా ఒక డిప్యూటీ కమిషనర్తో పాటు మరికొంతమంది సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడ్డట్టు తెలుస్తుంది. దీంతో పాటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు 5 మందికి కోవిడ్ వ్యాపించింది. దాంతోపాటు సికింద్రాబాద్ అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అదేవిధంగా కాప్రా సర్కిల్లో కొంతమంది శానిటేషన్ కార్మికులు మరికొంతమంది ఎంటమాలజీ సిబ్బంది ఈ విధంగా కోవిడ్ బారిన పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 50 వరకు చేరుకుంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు నగరంలో చూసినప్పుడు వివిధ ప్రాంతాల్లో సికింద్రాబాద్ అదేవిధంగా ఓల్డ్ సిటీ చార్మినార్ ప్రాంతంలో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. దానికంటే కూడా ఎక్కువగా ఈ సెంట్రల్ జోన్ ప్రాంతమైనటువంటి ఖైరతాబాద్ జోన్ పరిధిలో వివిధ సర్కిల్లో కేసులు వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇందులో ఎక్కువగా మెహదీపట్నం అదేవిధంగా కార్వాన్ గోషామహల్ ప్రాంతాల్లో మాత్రం కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. లాక్డౌన్ సడలింపులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమ పనులు చేసుకోవాలి. బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా శానిటైజర్ యూజ్ చేయడం అదేవిధంగా ఇతరులతో ఏదైనా మాట్లాడవలసి వచ్చినా లేదంటే వాళ్ళని కలవాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ కానీ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.